తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఏజీ ఆఫీస్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిల అంశంలో వాళ్ళంతా కూడా ఈరోజు ఏజీ ఆఫీస్లో అప్పీల్ చేసుకోవడానికి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభుత్వం మీకు పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు? గతంలో 700 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పింది కదా, అవి మీ దాకా రాలేదనుకోవచ్చా? బట్టి విక్రమార్క గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి గత 4 నెలల క్రితము అంటే ఒక జేఏసీ ఒక పిలిపించిన మేరకు మేము ఒక జంగ్ సైరన్ మోగించి తర్వాత ఉద్యమాల వైపు వెళ్తాము అని ఇచ్చిన మేరకు వాళ్ళతోటి సమావేశం జరిపి 700 కోట్లు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఆ 700 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఆ జూలై నెల లోపల జూలైలో కేవలము 185 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 185 కోట్లు కూడా మెడికల్ రీఇంబర్స్మెంటు అనేటువంటి వాటికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. దాని లోపల పెన్షనర్స్కు ఒక్క నయా పైసా కూడా రాలేదు. తర్వాత ఇక మళ్ళీ ఆగస్టు లోపల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. తర్వాత ఆగస్టు లోపల కేవలము ఒక 200 కోట్లు అనేటువంటిది అంటే 700 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. దాని లోపల కేవలము ఒక జీపీఎఫ్ తర్వాత టీహెచ్జిఎల్ఐ అనేటువంటివి ఆ విధంగా చెల్లించడం జరిగింది. అవి కూడా సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకే 80% వాళ్ళకే రావడం జరిగింది. కానీ పెన్షనర్లకు ఏమాత్రము రాలేదు. అప్పటి వరకు జీపీఎఫ్లో ఉన్నటువంటివి మాత్రమే ఒక నెల మాత్రమే జూలై నెల వరకు జూలై 2024 వరకు ఎవరైతే జీపీఎఫ్ చెక్కు సబ్మిట్ చేశారో వాళ్ళకు మాత్రమే రావడం జరిగింది. ఇక ఆగస్టు లోపల తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. తర్వాత సెప్టెంబర్లో ఒక అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే సర్వీస్లో ఉన్నటువంటి వారి యొక్క 200 కోట్లు సర్వీస్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సరెండర్ లీవ్లు మాత్రమే చెల్లించడం జరిగింది. ఇక మళ్ళీ అక్టోబర్ లోపల ఇచ్చినటువంటి ఆ 700 కోట్ల రూపాయలు 700 కోట్లు వాళ్ళు చెల్లించామని చెప్తున్నారు. ఆ 700 కోట్ల రూపాయల లోపల కూడా ఎక్కువ శాతము సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకే మామూలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రమే చెల్లించడం జరిగింది. దాంట్లో కేవలం ఒక జీపీఎఫ్ మాత్రమే అప్పటి వరకు అక్టోబర్లో 2024 వరకు ఎవరైతే జీపీఎఫ్ సబ్మిట్ చేశారో వాళ్ళకు మాత్రమే అక్టోబర్లో చెల్లించినటువంటి నిధుల లోపల రావడం జరిగింది. అక్టోబర్ లోపల 700 కోట్లతో పాటు 332 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ 332 కోట్లు ఎవరికి అంటే ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజు ఆ యొక్క కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు మాత్రమే వాళ్ళకు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 332 కోట్ల లోపల కాంట్రాక్టుల లోపల వీళ్ళకు కూడా కొంత కమిషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి దాన్ని ఆ 332 కోట్లు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇక పోయిన నెల లోపల నవంబర్ లోపల ఇచ్చినటువంటి ఆ 700 కోట్లు అనేటువంటిది రిలీజ్ చేసినట్లుగా బట్టి విక్రమార్క గారు పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ 700 కోట్ల రూపాయల లోపల కూడా సర్వీస్లో ఉన్నటువంటి వారికే వాళ్ళ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్థిక పరిస్థితి బాగలేదనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తర్వాత ఇస్తారు ఇవ్వరు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడే సర్వీస్లో ఉన్న వాళ్ళు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్లు లోన్లు తర్వాత అవి సరెండర్ లీవ్లు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే అలాంటి వారికి మాత్రమే ఆ 600 కోట్లు వాళ్ళకే వచ్చాయి. కానీ సర్వీస్లో ఉన్న వారికి మాత్రము రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కేవలం ఒకే 100 కోట్లు వచ్చి ఉంటాయి. అవి కూడా దేని మీదనంటే ఒకే ఒకటి పద్దు జీపీఎఫ్ అనేటువంటిది. ఆ జీపీఎఫ్ అనేటువంటిది మనకు జనవరి 12 వరకు ఎవరికైతే జీపీఎఫ్ చెక్కు రెడీ అయ్యి ఎస్టీఓలో డిటిఓలో సబ్మిట్ చేశారో అలాంటి వారికి మాత్రమే ఆ జీపీఎఫ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇంకా కొంతమందికి కోర్టుకు వెళ్ళినటువంటి వారికి ఇవ్వడం జరిగింది. ఆ హైకోర్టు అనేటువంటి ఉత్తర్వుల మేరకు చాలామందికి ఈ యొక్క మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించడం లేదనేటువంటి ఆ ఉద్దేశంతో పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా వారికి వెంటనే చెల్లించాలని 6 వారాలు 8 వారాలు గడువు పెట్టి వాళ్ళకు ఇవ్వడం జరిగింది, ఆదేశించినప్పటికీ ప్రారంభం లోపల కొంతమందికి చెల్లించారు. తర్వాత ఎక్కువగా అందరూ హైకోర్టును ఆశ్రయిస్తుంటే తర్వాత చెల్లించలేమంటూ వారిని పక్కకు పెడుతూ వారిని వాయిదా వేసుకుంటూ వస్తున్నది. తర్వాత వాయిదా వేసినప్పటికీ కొంతమంది కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది అంటే కోర్టు ధిక్కరణ కేసు కింద వాళ్ళు మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. ఆ కోర్టు ధిక్కరణ కేసు అదే ఏవైతే ఉన్నాయో కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అనేటువంటి నవంబర్ 18 వరకు హియరింగ్ ఉండే. అలాంటి హియరింగ్ ఉన్నటువంటి వారికి నవంబర్ 18 అయితే ఎవరికైతే హియరింగ్ ఉందో
అలాంటి వారికి నవంబర్ 18 ఉదయముననే వారికి కొంత అమౌంట్ అనేటువంటిది చెల్లించడం జరిగింది. గ్రాట్యుటీ కానీ, తర్వాత లీవ్ ఎంకాష్మెంట్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్దు చొప్పున ఇచ్చి మేము వాళ్ళకి చెల్లించాము అని చెప్పుకోవడం కొరకు మాత్రమే కోర్టుకు చెప్పుకోవడం కొరకు మాత్రమే ఆ విధంగా చెల్లించారు. కానీ ఇప్పటి వరకు పెన్షనర్లకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలన్నింటిని కూడా ఏమాత్రం చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తున్నది. తర్వాత ఈ విధంగా మీరు ఇంత పోరాటం చేస్తూ ఉంది, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం కోసమా లేకపోతే మీకు వచ్చేటువంటి ఏదైతే బకాయిల కోసం చేస్తూ ఉన్నారు? కేవలం అంటే ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక మేము లాభం అడుగుతలేము, మాకు ఇవ్వండి అనేటువంటిది మేము ఉదాసీనంగా అడగడం లేదు, ఉచితంగా ఇవ్వని మేము వారిని ఏమో అడగడం లేదు, మాకు పథకాల కింద మాకు డబ్బులు ఇవ్వండి అని మేము అడగడం లేదు. మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ అనేటువంటిది మేము నెల ఒక్కొక్కరు 5,000, 10,000 ఆ విధంగా ప్రతి నెల పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు. ఆ జీపీఎఫ్ డబ్బులు అనేటువంటివి మేము రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ మాకు పెద్ద మొత్తంలో వచ్చినట్లయితే ఆ డబ్బులతోటి రిటైర్మెంట్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారు. నిన్ను రిటైర్మెంట్ అయితే నాకు 50 లక్షలు 60 లక్షలు వచ్చినట్లయితే ఆ యొక్క నేను ఇల్లు కట్టుకున్నట్లయితే నా ఇంటి నిర్మాణానికి కట్టుకున్నటువంటి అప్పుకు పనిచేస్తుంది, లేదా పిల్లల పెళ్లికి చేయడానికి పనిచేస్తాయి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి పనిచేస్తాయి, తర్వాత ఇల్లు కట్టినటువంటి దానికి ఈఎంఐలు కట్టుకోవడానికి పనిచేస్తాయి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ప్లాన్ పెట్టుకుంటారు. ఆ ప్లాన్లన్నింటిని కూడా ఈరోజు ఏమాత్రము అమలు కాకుండా ఈరోజు ప్రభుత్వము ఈ యొక్క మార్చి 2024 నుండి మాకు రావాల్సినటువంటి ఆ బకాయిలన్నింటి కూడా చెల్లించడం లేదు. ఆ విధంగా చెల్లించకపోయేసరికి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది రిటైర్ అయి ఉన్నారు. అంటే ప్రతి నెల కూడా 600-700 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు 15,000 మంది రిటైర్ అయితే వాళ్ళకు కేవలం 1,000 మందికి మాత్రమే వచ్చి ఉంటాయి. అవి కూడా ఏ విధంగానంటే హైకోర్టును ఆశ్రయించినందువలన హైకోర్టు ఉత్తర్వుల మేరకు కొంతమంది వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కొంతమంది తర్వాత కొంతమంది కమిషన్లు ఇచ్చుకొని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా 1000 మందికి వచ్చి ఉంటాయి. ఈ మిగతా 14,000 మందికి కూడా ఇప్పుడు బకాయిలు అనేటువంటి రావాల్సి ఉన్నవి. ఆ బకాయిలు అనేటువంటి కాంగ్రెస్ సర్కార్లో ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఫైవ్ రేవులకు తావులేదని చెప్తా ఉన్నారు, మీరు కమిషన్లు ఇచ్చి తెచ్చుకున్నారు బెనిఫిట్స్ అని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వము చెప్తున్నటువంటి ఆ యొక్క కమిషన్లకు ఎవరు డబ్బులు ఇస్తలేరు అనేటువంటిది అది మాత్రం తప్పు, శుద్ధ తప్పు. ఈ ప్రభుత్వం లోపల కూడా కమిషన్లు అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా R&D డిపార్ట్మెంట్లో చూసుకోండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రతి కాంట్రాక్ట్లో లోపల కూడా కమిషన్లు అనేటువంటివి పోతున్నటువంటి నగ్న సత్యం. అదేవిధంగా రిటైర్మెంట్ బకాయిల కొరకు కూడా చాలామంది కొంతమంది డబ్బులు కమిషన్లు ఇచ్చి ఆ కమిషన్లు మీరు తీసుకోవడానికి కూడా కమిషన్ కట్టాల్సినటువంటి దుస్థితి కనబడుతుంది. కొంతమంది ఇచ్చి ఆ విధంగా తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మేము మా డబ్బులకు మాకు ఇవ్వడానికి కూడా మీ కమిషన్లు ఇవ్వడం ఏంటి అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ఈ విధంగా మనకు రావాల్సినటువంటి ఈ డబ్బులు అనేటువంటివి ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క హోదాను బట్టి, ముఖ్యంగా అటెండెన్స్ స్థాయి నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కూడా వాళ్ళు చేసినటువంటి హోదాను బట్టి జీపీఎఫ్ పొదుపులను బట్టి ఒక్కొక్కరికి దాదాపుగా వారికి 40 లక్షల నుండి 80 లక్షల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వీరందరికీ కూడా ఇప్పుడు 14,000 మందికి దాదాపుగా 7,000 కోట్లు అయితే సరిపోతుంది, 7,700 కోట్లు అయితే సరిపోతుంది. అయితే ఈ 7,000 కోట్లు కూడా ప్రభుత్వాన్ని దగ్గర నన్ను కోసినా డబ్బులు లేవు, ఏ పథకం ఆపమంటారు అని ప్రభుత్వ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ విధంగా వారు మాట్లాడనటువంటిది భావ్యం కాదు. ఆ మాటలని వారికి సరి అయినటువంటిది కాదు. తర్వాత మనకి డబ్బులు లేవంటున్నారు, నన్ను కోసిన డబ్బులు లేవంటున్నారు. మీరు ఏ పథకమైనా ఆపారా? మరి మాకు ఇవ్వాల్సిన డబ్బులే మాకు ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాల్సినవే కదా, మాకు బాకిపడ్డాయే కదా, మేము కొత్తగా అడగడం లేదు కదా. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీకు డబ్బులు లేవని అంటున్నారు. మీరు ఏ పథకం ఆపకుండా ఈరోజు మూసి సుందరీకరణ అనేటువంటి మీరు దాన్ని సుందరీకరణ చేస్తున్నారు. దానికి 1,25,000 కోట్లు, దానికి 1,50,000 కోట్లు దానికి వెచ్చిస్తూ సుందరీకరణ చేస్తా ఉన్నారు. ఈ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి మాకు 7,000 కోట్లు ఇవ్వడానికే మీకు డబ్బులు లేవనంటున్నారు. మరి 1,50,000 కోట్లు పెట్టి మీరు ఏ విధంగా సుందరీకరణ చేస్తున్నారు? ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అంటున్నారు. తర్వాత గత 2 నెలలు 3 నెలల క్రితం ప్రపంచ సుందరీకరణ అనేటువంటి పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. అది దానివల్ల లాభం ఏంటి? సుందరీకరణ చేయడం వల్ల. తర్వాత ఈ విధంగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. కానీ మాకు మాత్రమే ఇవ్వడానికి
రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 కోట్లతో ఫుట్బాల్ పోటీలు కూడా పెట్టబోతా ఉన్నారు. అదే మీరు ఇవన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీకు మాకు మాత్రము ఇవ్వాల్సినటువంటి బాకీలు మాత్రము మీరు తీర్చకుండా మమ్మల్ని ఈ విధంగా వేధించుకోవడము, తర్వాత ఈ విధంగా బాధకు గురి చేయడము మీకు సరియైన విధానం కాదు. ముఖ్యంగా ఈరోజు ఈ బకాయిలు అనేటువంటి రాకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఉద్యోగోపాధ్యాయులు అనేటువంటిది చనిపోవడం జరిగింది. మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపుగా 8 మంది చనిపోవడం జరిగింది. ఒక సిఐ బాలకృష్ణ కూడా తను చనిపోవడం జరిగింది. తర్వాత బాలగొని లక్ష్మణ్ కుమార్ అని తర్వాత చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే ఆర్థికంగా బలపడి ఉంటారని ఒక అభిప్రాయం ఉంటుంది జనాల్లో. మరి ఈ నేపథ్యంలో డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, గుండెపోటులు రావడం కావచ్చు, హాస్పిటల్లో పాలవడం కావచ్చు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి వారు నిజాయితీగా ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగి ఎవరైతే ఉంటారో వారు కేవలము జీతం మీదనే బతుకుతారు. జీతం మీదనే బ్రతుకుతూ వాళ్ళ యొక్క పిల్లలను చదివించుకుంటూ వారు నివసిస్తారు, ఆ విధంగా జీవిస్తారు. కాబట్టి వారు ఎక్కువ పొదుపు చేసుకునేటువంటిది ఉండదు. ఒకవేళ ఆ పొదుపు అనేటువంటిది ఈ జీపీఎఫ్లో మాత్రమే పొదుపు చేసినప్పటికీ మీరు ఈ విధంగా ఇవ్వకపోవడము, తర్వాత ఈ విధంగా ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఈరోజు ఇప్పటికి కూడా ఆసుపత్రుల్లో కోలుకుంటూ అంటే కోలుకోలేని స్థితిలో ఉన్నారు. డబ్బులు లేక వాళ్ళ యొక్క లక్షల కొలది రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లించలేక ఈ విధంగా చాలామంది చనిపోతూ ఉన్నారు. మొన్న కూడా మన వరంగల్ లోపల బీరయ్య అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు తర్వాత సంవత్సరం క్రితము తను రిటైర్డ్ కావడం జరిగింది. సంవత్సరం క్రితము అంతకుముందు నుంచే తను క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆ క్యాన్సర్ కొరకు తన వద్ద ఉన్నటువంటి 30 లక్షల రూపాయలు కూడా వెచ్చించి తను ఆరోగ్యానికి పెట్టుకున్నాడు. కానీ ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటిది తీవ్రత పెరిగి తర్వాత మొన్న చనిపోవడం జరిగింది. 5-6 రోజుల క్రితము చనిపోవడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రము కనికరం కనిపించట్లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లు, ఆ కొడంగల్లు తన సొంత ఊర్లో కొండయ్య అనేటువంటి ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నేను కిడ్నీలు పాడైనవి, నేను ఆసుపత్రిలో ఉన్నాను, నాకు ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి నాకు డబ్బులు లేవు, నాకు చికిత్స కొరకు నాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు 30 లక్షలు నాకు ఇప్పించండి అని ప్రకటన ద్వారా ప్రకటించుకున్నప్పటికీ ఆ పేపర్ ప్రకటన వచ్చినా కానీ ఏమాత్రం కనికరించలేదు ఈ ప్రభుత్వం. కనికరించకుండా ఆ విధంగా ప్రకటన చేసుకున్న తర్వాత 3-4 రోజులకే తను చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పటివరకు 28 మంది ఈ ఉద్యోగోపాధ్యాయులు అనేటువంటి చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతే మీరు చెల్లిస్తారు ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ టార్గెట్ ఏంటి? ఇంకా ఈ యొక్క పెన్షనర్లు ఎంతమంది చనిపోవాలి? ఆర్థిక ఇబ్బందులతోటి ఒక నల్గొండ జిల్లా లోపల సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు తను ఇల్లు కట్టుకున్నటువంటి ఇంటికి అప్పులు బయట వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకుంటే ఆ అప్పుల వాళ్ళు రోజు వస్తుంటే ఆ అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేక తను తప్పించుకొని తిరుగుతూ తర్వాత చివరికి జూన్ 25 తారీఖున తను ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా, భార్య పిల్లలకు ఎవరికి చెప్పకుండా వారి ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా అతని ఆచూకీ లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంత బాధలు పడుతూ ఉంటే ఈ యొక్క పెన్షనర్ బాధలను మీరు పట్టించుకునే స్థితిలో లేరు. తర్వాత మాకు రావాల్సినటువంటి యొక్క బకాయిలన్నింటిని కూడా ఇప్పటికైనా కానీ మీరు మాకు ఎన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మరోపక్క 2 ఏళ్ల కాల విజయోత్సవ సభలకు ముందుకు వెళ్తూ ఉంది. ఈ 2 ఏళ్ల కాల విజయోత్సవాన్ని కూడా మేము ఏ విధంగా చూస్తున్నామంటే ఇప్పటికే ప్రజల లోపల గత కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ యొక్క తెలంగాణను అప్పుల తెలంగాణగా ఏ విధంగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉన్నది. ఆ అప్పుల తెలంగాణ అని తెలిసి కూడా మీరు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడానికి కూడా మేము ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లే కారణము ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటే మీరు ఈ గద్దెనెక్కడం జరిగింది. ఈ విధంగా గద్దెనెక్కినప్పటికీ ఈ 2 సంవత్సరాల కాలం లోపల 2 సంవత్సరాలు అయినప్పటికీ తర్వాత 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం మీద ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకత అనేటువంటిది ఇప్పటికే వచ్చినది. మీరు ఉత్సవాలు జరుపుకునేటువంటి దాని లోపల అర్థం లేదు అని మేము పెన్షనర్లుగా ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించని పక్షంలో 20వ తారీఖు లోపల మాకు చెల్లించినట్లయితే మేము రాష్ట్ర పెన్షనర్లు చేసి ఆధ్వర్యం లోపల 24వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాము. నా పేరు
కందుకూరి దేవదాసు ఉమ్మడి వరంగల్ జిల్లా బకాయిల సాధన కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు. చెప్పండి మీ సమస్య ఏంది? నా పేరు వేణుగోపాల్ రెడ్డి, జనగామ జిల్లా నుంచి వచ్చాను నేను దాదాపుగా 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. దాదాపు రిటైర్డ్ అయ్యి మన మేలా రిటైర్డ్ అయ్యాను సార్. నేను ఇంతవరకు నాకు పెన్షన్ తప్ప వేరే కమ్యూనికేషన్ కానీ గ్రాట్యుటీ కానీ అవి రాలేదు. నాకు 6 months బ్యాక్ కాళ్ళకు 2 కాళ్ళకు ఆపరేషన్ అయినాయి, 7 లక్షల దాకా అయినాయి. చాలా ఇబ్బందిలో ఉన్నాను సార్. అసలు ఎందుకు ఇవ్వడంలో అర్థమవుతలేదు. అన్ని పథకాలన్నీ పెట్టుకొని మాకు సంబంధం లేదు. మేము కూడా ఉన్నటి వరకు కూడా మేము గవర్నమెంట్లో భాగస్వామ్యం, మేము వద్దని అంటలేము. మా హక్కు మా బిచ్చం వేయడం లేదు కదా, మా హక్కుల గురించి మేము అడుగుతున్నాం. మా కమిటీషన్ మేము దాచుకున్న పైసలే కదా సార్. జీపీఎఫ్ మేము పైసా దాచుకుంటూ ఆ పైసలు మాకు ఇవ్వడానికి ఏమున్నది? ఇవన్నీ పథకాలకు దారి మళ్ళీ ఇచ్చుకుంటూ మాకు గుండు సున్నా పెడితే మా పరిస్థితి ఏంటి? మా మదర్కి బాగాలేదు సార్, ఆమెకు ఆపరేషన్ ఉంది. ఎక్కడి నుంచి రావాలి? ఎవరు అప్పిస్తారా మాకు? ఈ పెన్షన్ అనగానే పక్క దారి చూస్తే ఎవరు అసలు మాకు అప్పు కూడా ఇస్తలేరు సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము 700 కోట్ల బకాయిలు కూడా ఇచ్చినట్టు మనం చూసినాం. 700 కోట్లు ఇచ్చాను కానీ దాంట్లో ఏమైందంటే సర్వీస్ కొంతమందికి సర్వీస్లో ఉన్న వాళ్ళకు సరెండర్ లీవ్ కానీ జీపే కానీ ఇచ్చారు సార్. మాకు దాదాపు 200 చిల్లర, కొంతమందికి జనవరి వరకు మాత్రం జీపే వచ్చినట్టు తెలిసింది. కానీ మాకు ఇంతవరకు మాత్రం ఒక్క పైసా కూడా రాలేదు సార్. కానీ మమ్మల్ని మాత్రం మా ఉసురు తగిలితే మాత్రం గవర్నమెంట్కి మాత్రం మంచిది కాదు సార్. ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ను, తప్పకుండా మాకు వచ్చేలా చేయండి. ఇది ఏమున్నది, ఒక 10,000 కోట్లు అన్ని పథకాలు ఇస్తున్నాయి కాబట్టి ఇది ఒక పథకం అనుకో ఇవ్వండి, తప్పేముంది సార్. ఎన్నేళ్ల కాలం అయితే ఉంది మీరు రిటైర్డ్ అయ్యి? ఇప్పుడు దాదాపు నేను మేళ అయింది సార్. నేను 25 మేళ, దాదాపు 24 మార్చి నుంచి కూడా ఇంతవరకు ఎవరికి కూడా ఇంతవరకు అమౌంట్ రాలేదు సార్. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఈ రిటైర్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అసలు డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆల్రెడీ మేము దాచుకునే డబ్బులే, మేము అడగడం కాదు. అందుకోసమే ఇవాళ ఐజీ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇవ్వడానికి వచ్చినాం మేము. ఎందుకంటే అసలు ఏంటి మా డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఏంటి అని అడిగితే అప్పుడు తెలుస్తుంది కదా, అందుకోసం వచ్చినాము. పథకాలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ రాకముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మాది మాత్రం ఇప్పుడు కాదు, గవర్నమెంట్ జాబ్ రాగానే మాకు వచ్చేస్తాయి ఇవన్నీ పథకాలు అన్నీ. ఈ సమస్య మీద ఎప్పుడన్నా ఆర్థిక శాఖ మంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా? కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఇస్తే దాదాపు చాలాసార్లు మీటింగ్ పెట్టిర్రు. మీటింగ్ పెట్టినా కూడా తర్వాత ఇస్తాం అన్నట్టు పోయారు. కానీ ఇంతవరకు ఇచ్చే దాఖలే. మొన్న 707 కోట్లు మొన్న ఇచ్చారు అంతే. ఇస్తే అవి కూడా కొంతమందికి మాకు 200 కోట్ల వరకు వచ్చినట్టున్నాయి. 200 కోట్లే వస్తాయి, 2,000-3,000 కోట్లు అయితే మాకు సరిపోతాయి కావచ్చు. ఎంతమంది బాధితులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్? ఇప్పటివరకు 13,000, మన నెలకు ఒక 1000 మంది రిటైర్డ్ అవుతున్నారు. అంటే కాలక్రమేణంగా పెరుగుతూ ఉంటారు తప్ప తగ్గేటువంటి పరిస్థితి, తగ్గే సమస్య లేదు. పెరుగుతూ ఉంటారు, తగ్గలేదు. నెలకు ఇప్పుడు దాదాపు 13,000, 15,000 దాకా కావచ్చు. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మా డబ్బులు మాకు ఇవ్వాలి, ఇస్తే మాత్రం మంచి, లేకపోతే మాత్రం మేము నిరాహార దీక్షకు పోదామని చూస్తున్నాం. జనవరిలో మా బక్కడి జడ్సన్ గారు వచ్చారు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మొన్న కూడా గవర్నమెంట్కి చెప్పారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మాకు ఇస్తారని చెప్పని రేవంత్ అన్న కూడా మాకు దాదాపుగా హెల్ప్ చేసే పద్ధతి ఉన్నాడు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎన్నేళ్ల కాలం అయితే ఉంది మీరు రిటైర్డ్ అయ్యి? నేను మార్చి 31, 2025, ఇప్పుడు 9 నెలలు అవుతుంది నేను రిటైర్ అయ్యి సార్. మేము దాచుకున్న డబ్బులే, మాది నెలకు కొంత అమౌంట్ మేము జీపీఎఫ్ కట్ చేసుకుంటాం. ఒక 10 సంవత్సరాల ముందు నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. రిటైర్ అయిన తర్వాత మేము శేష జీవితం ఎలా గడపాలి. ఇప్పుడు నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, ఆ అమ్మాయి పెళ్ళి సంబంధం ఖాయమైంది, 2 months అయింది సంబంధం ఖాయమై. వాళ్ళు పెళ్ళి పెట్టుకుందాము అని అంటే నాకు పెళ్ళి చేద్దామంటే నా చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళకు కొంత అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ కోసం వాళ్ళు ఎప్పటికీ అడగడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు నెలకో 2 నెలలకో అని నేను వాయిదాలు పెట్టుకుంటా, ఈ డబ్బులు వస్తాయి అన్న ఆశతోని ఎదురు చూసుకుంటా ఉంటున్నా సార్. ఇంతవరకు డబ్బులు రాలేదు. ఇప్పుడు ఆ పెళ్ళే క్యాన్సిల్ అయ్యే ఆ పరిస్థితి వచ్చింది. అంటే మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం సార్, మనం ఎన్నిసార్లు చెప్తాం వాళ్ళకు 1 వాయిదా 2 వాయిదాలు 3 వాయిదాలు ఇక చేద్దాం, ఇక డబ్బులు వస్తాయి, ఇంకా డబ్బులు రాలే అని జరపడం వల్ల ఇగో ఇట్లా అయింది సార్. నా యొక్క నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేను టీచర్గా ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. అంటే
అంటే ప్రభుత్వం డబ్బులు మీరు అడగట్లేదు, మీ మా డబ్బులే మాకు ఖర్చుల కోసం దాచుకున్న డబ్బులు, మా పిల్లల పెళ్ళిళ్ళకు, పిల్లల చదువులకు, ఓ ఇల్లు కట్టుకున్నా సార్. నేను బ్యాంకు లోన్ తీసుకున్నా, ఈఎంఐ కట్టలేక బ్యాంకు వాళ్ళు కూడా నోటీసులు పంపుతుండ్రు. ఎందుకు మీరు ఇట్లా నెగ్లిజెన్సీ, ఇట్లా లేట్ చేస్తుండ్రు, మీరు సరిగా కట్టడం లేదు అని రీజన్ అడుగుతాను సార్. మాకు ఇప్పుడు ఒక నేను 62 సంవత్సరాలు నడుతున్నాయి సార్. 61 అంటే నాకు 45 లక్షలు రావాలి సార్. రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేవాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సంక్షేమ పథకాలకే డబ్బులు లేవు, ఈ రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలంటూ కూడా గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల కోసం మా డబ్బులు తీసుకున్నాడు భావ్యమా సార్? ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు మస్తు వాళ్ళు తీసుకునేటివి తీసుకుంటలేరా సార్? వాళ్ళ ఖర్చులు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తలేరా? వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటలేరా? మరి ఎట్లా మాకు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా మా డబ్బులతోని మీరు ఏదో పథకాలు ప్రజలకు ఇవ్వండి. ఇప్పుడు మేము ప్రజల పేరు చెప్పి మేము పథకాలను ఆపన్నా అది భావ్యంగా సార్. ప్రజలలో మమ్మల్ని చులకన చేస్తుండు. అది చాలా అది మంచి పద్ధతి కాదు. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఏమి హామీలు ఇచ్చిండ్రు, మీరు ఎలా మీరు ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందనే మేము మీతో చెప్పుకుంటే మీరు మాకు హామీ ఇచ్చిర్రు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని. మాకు ఇప్పుడు మీ పెన్షన్ డబ్బులు అందజేస్తామన్నారు, తర్వాత ఇవన్నీ చేస్తామన్నారు సార్. ఇట్లా మీ 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలలో ప్రజలందరికీ తెలుసు సార్. ఇప్పుడు పెన్షనర్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు ఈ ప్రభుత్వము అని అందరికీ. ప్రతి ఊర్లో ఒక 5-10 మంది పెన్షనర్లు ఉంటారు. వాళ్ళంతా అక్కడ కూర్చుంటారు సార్. కూర్చుండి 10 మంది కొడితే అందరికీ వాళ్ళు చెప్పరా సార్ వాళ్ళ బాధలన్నీ? రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు ఇప్పుడు మా డబ్బులతోనే అప్పులు తీరుతారా సార్? మీ డబ్బులు ఏమైనా ఉంటే మీరు పెట్టుండ్రి, మీరు పెట్టి మీరు తీసుకోండి. మీరు మేనిఫెస్టోలో పెట్టలేదా సార్ మా సమస్యలను పరిష్కరిస్తామని? మా మాట ప్రకారం మాట కట్టుబడి ఉండాలి సార్. ఇప్పుడు మీరు ఇంకో 5 ఏళ్ళు పరిపాలించాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ మళ్ళప్పుడు మా దృష్టికి ఏమనిపిస్తుంది అంటే, మేము బీఆర్ఎస్ మమ్మల్ని అన్యాయం చేసిందనే కాంగ్రెస్ మీ దగ్గరికి మీకు వచ్చి చెప్పుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామంటేనే మేము మీకు ఓట్లేసి గెలిపించినాం. అంటే ఇప్పుడు మీరు ఇట్నే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లలో మాకు ఎట్లుంటుంది సార్? అది మేము ఆర్థిక శాఖ మంత్రి నెలకు 700 కోట్లు విడుదల చేస్తాము అని చెప్పి కూడా ఇది కూడా సర్వీసులో ఉన్న వాళ్ళకే 80% పంపిణీ చేస్తుండ్రు. ఈ పెన్షనర్ల డబ్బులు ఇవ్వడం లేదు, ఒక 20% ఇస్తుండ్రు. అక్కడో వాళ్ళకి వస్తున్నాయి సార్ ఈ డబ్బులు. ఇక మమ్మల్ని చాలా కొందరు పెన్షనర్లు అయితే మొత్తం హాస్పిటళ్ళల్లో బెడ్ మీద ఉన్నారు. బెడ్ మీద ఉండి వాళ్ళకు ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులకు గురి అవుతుండ్రు. అట్లా వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు సార్. ఇప్పుడు అందరూ 60-70 సంవత్సరాల పెన్షనర్లు అందరికి ఎట్లుంటుంది సార్? అన్ని రోగాలతోని, అంత బాధలతోని, వ్యాధులతోని ఇబ్బందుల పాలవుతుండ్రు. నమ్మకం అనిపిస్తుంది మీకు ఈ మధ్య కాలంలో ఇచ్చే అవకాశాలు ఇవ్వాలి సార్. ఇవ్వండి మాకు ఎట్లా వెళ్తుంది సార్? ఇవ్వాలి. మీరు ఒప్పుకున్నారు కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చే, మేము గొంతెమ్మ కోరికలు మాకు ఇది అది అని అంటలేం కదా సార్. ఇంకా ఎక్స్ట్రా ఏది అని అంటలేం కదా. మాకు ఇచ్చేటియే ఇవ్వమని అంటున్నాం అంతే. ఇప్పుడు ఒకసారి బ్యాంకు దగ్గర మనం లోన్ తీసుకుంటాం. ఒకప్పుడు బ్యాంకు వాళ్ళు కిస్తీలు కట్టకుంటే వాళ్ళు వచ్చి తలుపు చెక్కలు, డోర్లు అన్నీ జప్తు చేసి తీసుకుపోయేది. ఇప్పుడు మా డబ్బులు మీరు వాడుకునుడు, మీరు అన్ని నీతి వాక్యాలు సమావేశాలలో అక్కడక్కడ చెప్తారు సార్. చెప్పి మీరు మమ్మల్ని అన్యాయం చేసుడు ఎందుకు? మేము కూడా ప్రజలలో ఒక భాగమే కదా, మేము కూడా ఓట్లు వేసినాం కదా, మేము కూడా ప్రజాస్వామ్యంలో మేము ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళమే కదా. మరి మా డబ్బులు మీరు తీసుకొని మీ అధికారం కోసం మీ పథకాలు ప్రవేశపెట్టి, ఇప్పుడు మన స్థాయి ఎంత ఉందో గంతవరకే పథకాలు ప్రవేశపెట్టాలి. అమలు కానీ హామీలు ఇచ్చి పథకాలన్నీ
సక్సెస్ చేయడానికి మా డబ్బులు వాడి మరి మేమేమైపోవాలి సార్? మాకు ఖర్చులు ఉన్నాయా? మేము దాచుకున్న డబ్బులే అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వం మాపై కనికరించి మా డబ్బులు మాకు ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. ఈరోజు రిటైర్మెంట్ అయినట్టు ఉపాధ్యాయులు మరియు సహా ఉద్యోగులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఏజీ ఆఫీస్కి రావడం అంటే ఇది శోచనీయంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేసిన అమౌంట్ మాకు ఆల్రెడీ ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వకుండా కూడా మళ్ళీ మేము ఈరోజు కూడా ఏజీ ఆఫీస్కి వచ్చి కూడా మళ్ళీ మేము రిటర్న్ ఇవ్వడము ఇదంతా కూడా చాలా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక్కొక్కరు 2024 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ అంటే ఉద్యోగులకి అందరికీ కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా బకాయిలు రాకుండా ప్రభుత్వం చాచా చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే మేమందరం కూడా 36, 37, 40 సంవత్సరాలు ప్రభుత్వం నుండి ప్రజలందరూ కూడా నిస్వార్థంగా సేవ చేసి మాకు వచ్చేటువంటి డబ్బులు మాకు రావడానికి మేము ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాల కోసం మేము వేచి ఉన్నాం. కానీ ఇంతవరకు ఎలాంటి ఏమీ రూపాయి ఇవ్వకుండా ఓన్లీ మాకు ఒక పెన్షన్ మాత్రం ఇస్తూ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే మనిషి యొక్క ఆరోగ్య వయసులో అంటే 61 తర్వాత రోజు రోజుకు తగ్గిపోతుంటుంది. అలాంటి వయసులో కూడా ఈరోజు కలెక్టరేట్ల ముందు, తర్వాత ఏజీ ఆఫీసుల ముందు, తర్వాత నాయకుల ముందు తిప్పడం ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒక రిటైర్మెంట్ ఉద్యోగికి ఏదో ఒక ఈఎంఐలు ఉంటాయి. ఆ ఈఎంఐలు మనకు ఇప్పుడున్నటువంటి శాలరీకి సరిపోదు. ఆ శాలరీకి సరిపోకుండా ఉంటే అక్కడ సివిల్ రిపోర్ట్ పడిపోతుంది. ఎందుకంటే మీరు కనుక డబ్బులు కనుక ఇచ్చినట్లయితే ఆ బ్యాంకులలో కట్టి మనకు ఉన్నటువంటి ఈఎంఐలు తగ్గించుకొని మాకు మేము ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి మేము ఒక ప్లాన్ ప్రకారం ఉంటాం. ఎందుకంటే మేము ఉద్యోగులం, ఎందుకంటే వివిధ రకాలుగా పోలేము కాబట్టి ఒక ప్లాన్తో ఉంటాము. కానీ ఏ ప్రభుత్వాలైనా కూడా ఉద్యోగులను సరిగా చూడకపోతే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదు. అది మీరందరూ గుర్తెరగాలి. ఎందుకంటే మేము కేసీఆర్ ప్రభుత్వం లోపల ఒక్కొక్కరము ఎక్కడ ఉన్నా కూడా 2,000, 3,000, 4 ఖర్చు పెట్టుకొని మీకు ఆల్రెడీ ఓట్లు వేసాము, మీరు మాకు బాగా చేస్తారని. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎలాంటి పిఆర్సీ లేదు. డిఏ మీరు ప్రకటించి ఒకటి ఇప్పుడు ఇస్తాము, ఒకటి డిసెంబర్కి ఇస్తామంటే కూడా అది కూడా చాలా దారుణం. ఆ డిసెంబర్ కూడా ఇప్పుడు వచ్చింది. దయచేసి నేను ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, రేపు వచ్చే ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వంలో కానీ ఉద్యోగస్తులను ముందు కన్న బిడ్డల్లాగా చూసుకుంటేనే మళ్ళీ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మీకు ఉన్నటువంటి చాలా సేవ దృక్పథంతో చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మా వైపు చూస్తున్నారు. అయ్యా మేము ఇందరము టైంకు పోయి మేము అన్నం ఉన్నా లేకున్నా రకరకాల జబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని సేవ చేస్తున్నా కూడా మాకు రాష్ట్రకు వచ్చేటువంటి గ్రాట్యుటీ, తర్వాత మేము దాచుకున్నటువంటి సొమ్మును కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. అంటే మరి మేము కూడా ఇంత కష్టపడుతున్నాం, మరి మాకు కూడా ఇస్తుందా ఇవ్వదా అనే నిస్పృహ లోపల ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ఇది చాలా మంచిది కాదు. ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ముందు కూడా దాన్ని తీర్చాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అందరూ ఒక్కొక్క మారుమూల ప్రాంతం లోపల ఒక్కొక్క ఉద్యోగి రిటైర్డ్ అయ్యి, ఎందుకంటే మలి వయసు లోపల కూడా ఇలాంటి ఇబ్బందులు చేయడం గురి కాదని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. దయచేసి సాధ్యమైన తొందరగా ఈ యొక్క నిధులు విడుదల చేసి మా అందరి యొక్క బాధలు, అందరి యొక్క నిస్పృహలు ఇవన్నీ తీర్చడానికి మీరు అందరూ ప్రయత్నిస్తారని కోరుతున్నాం.